ఈరోజు పల్లి చిక్కీ చేసి చూపిస్తున్నాను నేను. ఇక్కడ నేనైతే కేజీ వేరుశెనగ గుళ్ళు తీసుకున్నానండి. అవి ఇండాలియం గిన్నెలో వేయించామంటే నల్లబడకుండా చక్కగా వేగుతాయి అన్నమాట, పచ్చి వాసన లేకుండా. వీటిని డీప్ ఫ్రైలో వాడే జాలి గరిటెలో వేసి అటు ఇటు తిప్పామంటే పొట్టు సపరేట్ అవుతుంది గింజలకి. ఆ పొట్టు కూడా స్ప్రెడ్ అవ్వదనమాట అటు ఇటును. కేజీ వేరుశెనగ గుళ్ళకి 3/4 కేజీ బెల్లం తీసుకుని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. 7 నిమిషాలు మరిగిన తర్వాత పాకం వస్తుంది అనమాట. మనకు ఆ కలర్ చూడగానే అర్థమవుతుంది. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి పాకాన్ని నీళ్ళల్లో వేసిన తర్వాత అది చల్లారిన తర్వాత చూస్తే ఇలా చేత్తో పట్టుకుంటే ముక్కలైతే ఆ పాకం వచ్చినట్టు అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పాకం గిన్నెలో ఈ వేరుశెనగ గుళ్ళు వేసి బాగా తిప్పాలండి. అంటే ఆ పాకం గుళ్ళకి అంతటికీ కూడా బాగా కలిసేటట్లు తిప్పుతూనే ఉండాలి. నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లో వేసేయాలి. చేత్తో నొక్కితే అది స్ప్రెడ్ అవుతుందండి. ఇలా చేత్తో అంటేనే ముక్కలు అవుతుంది. ఎన్నాళ్ళున్నా కానీ ఆ పప్పులు అనేవి మెత్తబడవు.